ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలు తెలుసుకుంటున్నాము. సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా చిన్ని పదాలతోటి విస్తృతమైనటువంటి అర్థాన్ని ఇచ్చే మాటలు మనకు తెలియచెప్పారు. అందులో ఒకటి ఈ రోజున మీకు చెప్తాను. 522వ ప్రవచనము రియాజుస్ సాలిహీన్ హదీసు కిరణాలు, బుఖారీ మరియు ముస్లిం సంకలనకర్తలు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ రెండు పుస్తకాలు కూడా. ఏమండి, ప్రవక్త వారు ఏం చెప్తున్నారు అంటే, సిరి సంపదల విస్తృతి కలిమి కాదు, అసలు కలిమి ఏమిటంటే మనసులో నిరపేక్ష భావాన్ని కలిగి ఉండడమే అసలు కలిమి అన్నారు. అంటే డబ్బు ఏంటి, సంపద ఏంటి? సిరి సంపదలు ఉండడము, డబ్బు దర్పాలు ఉండడము, అధికార హోదాలు ఉండడము, సంపదలు విస్తృతంగా పెరిగిపోతూ ఉండడము మనం చూస్తుంటాం కదా. ఫోర్బ్స్ పత్రికలో ప్రపంచంలో ఎవరైతే సంపద కలిగి ఉంటారో వారి యొక్క లిస్టు వేస్తూ ఉంటారు. భారతదేశంలో ఈయన ఉన్నాడు, లేకపోతే ప్రపంచంలో ఆయన ఉన్నాడు అని చెప్పేసి. సహజంగా మనకు ఏం కలుగుతుందంటే వాళ్ళ ఆదాయము లేకపోతే సంపద వేల కోట్ల రూపాయల్లో ఉంటుంది, వేల కోట్లే. అయితే దైవప్రవక్త ఏం చెప్తున్నారంటే, ఆ విధంగా సంపదల విస్తృతి అనేది నిజమైన కలిమి కాదంటున్నారు. నిజమైన సంపద కాదు, సంపదలో పెరిగిపోవడం సంపద కాదు. అసలు సంపద ఏమిటి, కలిమి ఏమిటి? మహాప్రవక్త ఏం చెప్తున్నారంటే, మనసులో నిరపేక్ష భావాన్ని కలిగి ఉండడం. నిరపేక్ష భావం అంటే దేనిపై కూడా ఆశ లేకపోవడం, ఆపేక్షత అంటే కోరిక కదండి. ఆపేక్షత లేకపోవడము, ఆశ లేకపోవడము, ఎంతవరకు అయితే అంతవరకు. ఏమండి, సంతృప్తికరమైనటువంటి సాటిస్ఫాక్షన్, ఆ విధమైనటువంటి జీవితం. దీన్ని ఆ విధంగా ఎవరైతే ఉంటారో అది నిజమైన కలిగి అంటున్నారు మహాశిల. నిజంగా ఆత్మ సంతృప్తికి మించినటువంటి సంపద ఇంకేముందని మన పెద్దలు కూడా మనకు చాలా సందర్భాలు చెప్పారు కదా ఈ మాట. ఆత్మ సంతృప్తికి మించినటువంటి సంపద ఏమున్నది అని చెప్పి. ఈ ఆత్మ సంతృప్తి లేని కారణంగా కదా ఈ రోజున రకరకాల జబ్బులతోటి మనం ఈ రోజున బాధపడుతున్నాం. ఏమండి, ప్రతి దానికి కూడా ఏదో ఒక జబ్బు వస్తుంది కదా మనకు. ఎంత సంపాదిస్తే ఏంటి ప్రయోజనము? ఆ డబ్బులన్నీ కూడా హాస్పిటల్స్ కి లేకపోతే టెస్ట్లకి వాటికి ఖర్చు అయిపోతుంటే, ఈ రోజున మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళండి, నార్మల్ టెస్ట్ అయినా మీకు 5,000 తక్కువ కాకుండా మొట్టమొదటి ఖర్చు అవుతుంది. ఎలాంటి ఏమీ లేదు అని ఏదండి, నార్మల్ టెస్టులు అండి ఇవన్నీ కూడా అని చెప్పేసి 5,000 టెస్టులు ఆ డాక్టర్ గారు రాస్తారు. తప్పదు మనం వెళ్ళామంటే మనం వాళ్ళకి అప్పగించుకున్నట్టే మొత్తం అంతా కూడా. కాబట్టి ఇవేమి లేకుండా ఆత్మసంతృప్తి ఉంది చూసారా. ఆత్మసంతృప్తి ఉన్న వాడికి ఈ జబ్బులే ఉండవు. ఎందుకంటే వాడికి ఏ ఆశ ఉండదు, ఆపేక్షత ఉండదు, కోరిక ఉండదు, ఉన్న దాంట్లో సంతృప్తి ఉంటుంది. కాబట్టి మహాశిలారా, అటువంటి కలిమిని మనం అందరం కూడా పొందడానికి ప్రయత్నం చేద్దాము. సర్వేజన సుఖంగా వాసుదామని